హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు కోకోనట్ గోంగూర రైస్ని చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ వచ్చేసరికి మనకి లంచ్ బాక్సెస్లో అయినా లేదంటే అప్పటికప్పుడు చేసుకొని తినడానికైనా కూడా చాలా బాగుంటుందండి. అండ్ గోంగూర వచ్చేసరికి మా టెర్రస్ పైన బాగా పెరిగిపోయింది అనమాట. సో అది కట్ చేసేసుకొని వచ్చి నేను మీకు రెసిపీ చూపించేస్తాను అనమాట. సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో చూసారా అండి, గోంగూర అయితే ఎంత బాగా వచ్చేసేసిందో. సో ఆకుకూరలు వేయంగానే ఏంటంటే ఈ వర్షాకాలానికి పురుగులు పట్టేయడమో లేకపోతే కుళ్ళిపోవడమో లేకపోతే ఎప్పుడన్నా మేము ఇంటికి వెళ్ళి ఆ చెట్లన్నీ ఎండిపోవడమో అలా అవుతాయన్నమాట. సో ఈసారి అయితే చక్కగా జాగ్రత్తగా ఉంచుకున్నాం అనమాట. ఏదన్నా పురుగు రాగానే ఏవో ఒక లిక్విడ్స్ స్ప్రే చేయడం, అలాగా వెంటనే చూసేసి ఆకుల్ని కట్ చేసేయడం అలా చేస్తూ ఉన్నాం అనమాట. సో అందువల్ల కొంచెం ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి అవి కొంచెం ఉన్నాయి చెట్లన్నీ కూడా. సో అందువల్ల గోంగూర అయితే బాగా వచ్చిందని చెప్పేసి కొంచెం గోంగూరని అయితే తీసుకొచ్చేసాయండి టెర్రస్ పై నుంచి. సో ఇలా ఆకులు కట్ చేయడం లేట్ అయిపోతుందని చెప్పేసి తర్వాత కొన్ని స్టెమ్స్ని అయితే కట్ చేసేసుకొని వచ్చేసేసాను. అలానే దీంతోపాటు కొంచెం పుదీనాను కూడా తీసుకొని వచ్చేస్తున్నానండి. సో ఇలాగా కొన్ని కొమ్మల్ని కట్ చేసేసుకొని వచ్చేసాయండి. సో ప్యారల్గా ఏంటంటే ఆకుల్ని గిల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కొమ్మల్ని అయితే కోసుకొని తెచ్చేసేసుకున్నాను అండి. సో ఇవి గిల్లుతూ నేను ప్రిపరేషన్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక 2 కప్స్ రైస్ని యాడ్ చేసేసుకొని ఒక 2 సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుంటున్నాను అండి. సో దీని తర్వాత నేను ఇక్కడ కొబ్బరిని తీసుకున్నాను అండి. ఇలా కొంచెం సగం చిప్పని తీసుకున్నాను అనమాట. ఫుల్గా తీసుకుంటే మనకి హెవీగా అయిపోతుందని చెప్పి నేను ఇలా సగం తీసేసుకున్నాను అండి. సో 2 కప్స్ రైస్కి ఇలాగా సగం కొబ్బరి చిప్పని తీసేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడు దీని నుండి మనం కొబ్బరి పాలని రెడీ చేసేసుకోవాలండి. సో ఫస్ట్ అయితే ఇలాగ కొబ్బరిని జార్లో వేసేసి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి దీని నుంచి కొబ్బరి పాలని తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. సో దాని తర్వాత ఇలాగా ఆకుల్ని కట్ చేసాక కూడా అయిపోయింది కాబట్టి ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. అండ్ అలానే ఒక బౌల్లో కొంచెం సోయాను కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అంటే ఒక 1/2 కప్ వరకు సరిపోతుందనమాట. సో ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఒక 1 కప్ యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం వామ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇవి కూడా నానవేసుకున్నామండి. సో ఇవి కూడా ఒక పక్కన పెట్టేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పును కూడా వేసుకోవాలండి. సో జీడిపప్పును వేసుకొని చక్కగా రెడిష్ బ్రౌన్ అలా వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం జీడిపప్పు వేగిపోయిన తర్వాత మనం ఇందులోకి మసాలా దినుసులు అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకుందామండి. సో దాల్చిన చెక్క, లవంగం, స్టార్ పువ్వు, అలానే ఇలాచి అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకొని మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. అండ్ ఇక్కడ ఆనియన్స్ని అయితే నేను ఇక్కడ పొడవుగా ఇలా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా వేయించుకొని పెట్టుకోవాలండి. సో ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇది కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకొని పెట్టుకోవాలండి. ఇలా 2 కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం క్యాప్సికమ్ అండ్ అలానే కొంచెం క్యారెట్ని యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో ఈ రెండింటిని కూడా ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసేసుకోవాలండి. సో ఇలా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న గోంగూర లీవ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం పుదీనా ఆకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత సోయాని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఆ వాటర్ అన్నీ స్క్వీజ్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి సోయాని. సో ఇవన్నీ కూడా చక్కగా బాగా కంబైన్ చేసేసుకోవాలండి. అలానే ఒక 2 నిమిషాల పాటు కూడా కుక్ చేసేసుకోవాలన్నమాట. సో మనకి ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా దీనికి పట్టేలాగా చక్కగా ఒక 2 నిమిషాలు ఇలా కంబైన్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలండి. సో దాని తర్వాత మనం కొబ్బరి పాలని తీసి రెడీగా పెట్టుకున్నాం కదండి. సో ఈ కొబ్బరి పాలని మనం 2 కప్స్ రైస్ని యాడ్ చేసేసాం కాబట్టి ఇలా 4 కప్స్ కొబ్బరి పాలని యాడ్ చేసేయాలండి. సో మీకు కనుక ఎక్కువగా పాలు రాలేదు అంటే కనుక ఒక 2 కప్స్ కొబ్బరి పాలని యాడ్ చేసేసి 2 కప్స్ నార్మల్ వాటర్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 కప్స్ కూడా కొబ్బరి పాలనే యాడ్ చేసేసుకున్నానండి. ఇలాగా కొబ్బరి పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా రైస్ని మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కంబైన్ చేసేసుకొని రైస్ని మొత్తాన్ని కూడా
సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి. రెండిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసుకొని ఒక 3 విజిల్స్ పాటు మనం బాయిల్ చేసుకున్నామంటే గనక చక్కగా ఇది బాయిల్ అయిపోతుందండి. సో, అసలు మూత తీయంగానే ఒక స్వీట్ స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మనం కోకోనట్ వాటర్‌ని యాడ్ చేసాం కాబట్టి. సో, ఆ స్వీట్ స్మెల్ అనేది చక్కగా వస్తుందనమాట. సో, ఇలాగ చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా లంచ్ బాక్సెస్‌లో అయినా కూడా అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఏదన్నా కర్రీ తినాలనిపించినప్పుడైనా ఇలా చక్కగా ఒక రైస్ ఐటెమ్స్ చేసేసుకున్నామంటే చక్కగా తీసేసుకోవచ్చండి. అండ్ దీనిలో ఇంకొంచెం కర్డ్‌ని తీసేసుకున్నా లేదంటే ప్లెయిన్‌గా తీసేసుకున్నా కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇలా లంచ్ బాక్సెస్‌లో అయితే పిల్లలు కూడా చక్కగా మారం చేయకుండా తినేస్తారు. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.